హ్యాపీ ఈవినింగ్ సార్, అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్. మరి ఈరోజు చాలా చక్కటి సెషన్. జేవి శ్రీరామ్ గారు చక్కటి మెంటర్, ఆల్రెడీ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. సారు ఎంసీజే ఎంఫిల్ మాస్ కామన్ పిహెచ్డి చేసినారు. మరి 10 తెలుగు టీవీ జర్నలిస్టు, ట్రైన్డ్ బై బీబీసీ, ట్రైన్డ్ బై కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ, వర్క్డ్ ఫర్ వార్తా డైలీ న్యూస్ పేపర్ యాజ్ రిపోర్టర్ కూడా, వర్క్డ్ ఫర్ జీ తెలుగు, డ్యూ న్యూస్, G24 గంటలు యాజ్ సీనియర్ కరస్పాండెంట్, లీడ్ యాంకర్ అండ్ ప్రోగ్రామింగ్ హెడ్, వర్క్డ్ యాజ్ లీడ్ presenter for Shakshi TV, worked as creative content writer for Radio Mirchi, won 7 awards for best presentation and 1 for media excellency, impact certified trainer, life skills coach, working as class 1 officer for IFLU, CEC, UGC, Ministry of Education, Government of India lo సారు మరి క్లాస్ 1 ఆఫీసర్ గా వర్క్ చేస్తా ఉన్నారు. సారు మంచి వ్యక్తిత్వము మరియు ఉత్సాహము, చాలా చక్కటి క్లాస్, చాలా వాయిస్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రోజు గోల్ సెట్టింగ్ అందించడానికి సార్ వచ్చి ఉన్నారు. మరి జేవి శ్రీరామ్ సార్ని, సార్ జర్నలిస్ట్, ఇలా అన్ని అంటే యాంకరింగ్ కూడా చేశారు. ఎప్పటికి కూడా ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇక్కడ సారు ఇప్పుడు గ్రేడ్ 1 ఆఫీసర్ గా వర్క్ చేస్తా ఉన్నారు. చాలా గర్వకారణం. ఇవన్నీ కూడా సారి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ గల వ్యక్తి. మరి ఈ రోజు గోల్ సెట్టింగ్ ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. సార్ మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క టైం ని మీరు తీసుకొని క్లాసుని పండించవలసింది కోరుతున్నాం సార్. వెల్కమ్ సార్. జై శ్రీరామ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ రమేష్ గారు, ఎన్వి గారు, గారు అండ్ అనిల్ రెడ్డి గారు, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ టు పార్టిసిపెంట్స్. సో కెమెరాస్ చెప్పేసారు ఆల్రెడీ ఆన్ చేయమని. చూద్దాం ఎలా ఆన్ చేశారు. ఓకే, ఇంకా చాలా మంది ఆన్ చేయలేదు, బట్ కెమెరా ఆన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. నా ఆడియో వినిపిస్తుందా రమేష్ గారు? వినిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ. సో కెమెరాలు అందరూ ఆన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరున్న ఇవాళ జాయిన్ అయిన కోర్స్, మీరు ఏదైతే వింటున్న కోర్స్ ఉందో అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి. మీలో మీరు మాట్లాడుకోవడానికి కాదు, ఇంటర్నల్ స్పీకింగ్ కాదు కదా. స్పీచ్ మీరు ఇచ్చింది మీరు వినడానికి కాదు, నలుగురు వినడానికి. ఆ నలుగురు మిమ్మల్ని చూడకుండా ఎవరు వినలేరు. రేడియో కాదు కదా. ఇలాంటి ఒక వేదిక మీద ఇవ్వాలన్నా కూడా మీరు కనిపించాలి. కాబట్టి మీ కెమెరాలు ఆన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఏదో ఒకరిద్దరికి ప్రాబ్లం ఉండొచ్చు, కరెంట్ లేదనో లేకపోతే ట్రావెలింగ్ లో ఉన్నాము, కానీ అందరూ అదే కారణాలు చెప్పకండి. మరి 30-40 మందికి 50 మందికి కూడా అవే కారణాలు ఉండవు కదా. సో నెక్స్ట్, ఇది ఎప్పుడు నేను ఫస్ట్ క్లాస్ లేకపోతే ఇంకేదో క్లాస్ అయితే చాలా చెప్పేవాడిని, అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని. అండ్ మనం లేట్ కూడా ఉన్నాం, ఇప్పటికే 15 మినిట్స్ మనకి టైం వేస్ట్ అయింది. కాబట్టి లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. మీకు గోల్ సెట్టింగ్ అనే ఒక టాపిక్ చెప్పమని పిలిచారు. ఐ విల్ కన్ఫైన్ టు మై టైం. నేను 8:30 లోపు ఆ సెషన్ పూర్తి చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు షేర్ మై ఇన్సైట్స్. నా దగ్గరే ఉన్నాయి, నేను ఏం నేర్చుకున్నాను, నేను మీకు ఏం చెప్పగలననే విషయం పైన ఆలోచించి ఒక పవర్ పాయింట్ తయారు చేసుకున్నాను. ఆ ఇన్సైట్స్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే ఇందులో ఒక ఫస్ట్, నేను ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగకుండా స్టార్ట్ చేయను. సో క్వశ్చన్ అడిగి స్టార్ట్ చేస్తాను. నా వాయిస్ లో ఉందా ఎవరికైనా? సార్ క్లియర్ ఉంది కదా రమేష్ గారు? క్లియర్ ఉంది సార్, చాలా క్లారిటీ ఉంది. ఓకే, ఫైన్ ఫైన్, క్లియర్. ఒకసారి మీ ఇయర్ ఫోన్స్ చెక్ చేసుకుని, ఎవరో లో అని పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఫైన్, ఎస్. సో యా, గోల్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి, లేదంటే జాయిన్ అయిన తర్వాత, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నేను అచీవ్ చేయాల్సింది ఏంటి అనే విషయంలో మీరు పెట్టుకున్న గోల్ ఏంటి? మీరు పెట్టుకున్న గోల్ ఏంటి? సరేనండి, 2-3 పంపించారు వాయిస్ లో అని. సరే, వాయిస్ పెడతానండి, ఇంకొంచెం పెంచుతాను, గట్టిగా అరవడానికి ప్రయత్నిస్తాను, కంగారేం లేదు. సో మీరు పెట్టుకున్న గోల్ ఏంటి? ఈ కోర్స్ ద్వారా నేను ఇది పొందాలనుకుంటున్నాను, ఇది సాధించాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను. అలా మీలో ఎవరైనా గోల్స్ పెట్టుకున్నారా? అసలు
పెంచారండి ప్రభాకర్ గారు, ఎందుకన్నా మరి పెంచలేను నేను. ఇంకా యాంప్లిఫైర్ తీసుకురావాలి, వినూత్న గ్రూప్ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి పెట్టాలి. సో ప్లీజ్ ఇంకా మరి మెసేజ్లు పెట్టకండి, వాయిస్ రైజ్ చేయండి, అరవండి కరవండి అని ప్లీజ్. ఇంకా చాలు, వినిపిస్తుంది అందరికి. మీకు వినిపించట్లేదంటే ఏదైనా మీ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ ప్రాబ్లమ్ ఆర్ మీ కొంచెం వాల్యూమ్ పెంచుకోండి. థ్యాంక్ యూ. సో మీరు మీ గోల్స్ ఏంటి, మీ గోల్స్ పెట్టుకున్నారా లేదా? ఫస్ట్ క్వశ్చన్, గోల్ పెట్టుకొని ఉంటే మీ గోల్ ఏంటి అన్నది రాయండి. లేని వాళ్ళు గోల్ లేదు, పెట్టుకోలేదు, దీని నుంచి మాకేం గోల్ లేదు, వి జస్ట్ జాయిన్డ్ అనేవాళ్ళు వి జస్ట్ జాయిన్డ్, లేదంటే లేదు అన్నో అని పంపించండి. నేను మీ ఇక్కడ చూస్తున్నాను మీ చాట్ లో. ఎస్ సార్, టీచర్ ఉద్యోగం, బికమ్ ఏ గుడ్ స్పీకర్, become a motivational speaker, want to become a motivational speaker. ఇంకా come on, అంతేనా? 4-5 ఉన్నారు ఈ గ్రూప్ లో. yes sir, good speaker, effective motivational speaker, good speaker, మంచి స్పీకింగ్, మోటివేషనల్, ఓకే, విజయవంతంగా ఒక ప్రోగ్రామ్ చేయాలి, స్మాల్ స్పీకర్, మెంటల్ కావడం, I want to become a good speaker, professional speaker, public speaker, motivational speaker. Come on, I want to become. As of today, no sir. Okay, stage fear poverty speaker. Okay, further I will decide. Okay, motivational speaker. కొంతమంది ఇంకా డిసైడ్ చేసుకోలేదంట. ఫైనల్ గుడ్. టీచర్ రైట్, ఫైన్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. టీచర్, ఈ కోర్స్ చేసి కూడా టీచర్ అవ్వాలనుకుంటున్నారు, వెరీ నైస్. మోలండి, యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్. గుడ్. ఐ వాంట్ ఎర్న్ 1 crore rupees త్రూ రియల్ ఎస్టేట్. ప్రతి స్టేజ్ పై స్పష్టంగా మాట్లాడాలి. ఈ కోర్స్ చేసి రియల్ ఎస్టేట్ లో 1 crore రూపాయలు సంపాదిద్దాం అనుకుంటున్నారా? ఫైన్, గుడ్. ఇంకా హ్యూమన్ రిలేషన్షిప్, ఇంకా ఓకే. ఐ థింక్ కొంచెం స్లో డౌన్ అయింది ఇక్కడికి మెసేజ్లు రావడం. ఎవరైనా ఇక్కడ మెసేజ్ పంపించుండి ఇంకా మీరు కెమెరాలు ఆన్ చేసుకోకపోతే మీరు పెట్టుకున్న గోల్ వృధా. కెమెరాలు ఆన్ చేసుకోండి. కెమెరాలు ఆన్ చేసుకోకుండా అసలు మీరు మెసేజ్ పంపించడమే వృధా. సో కెమెరాలు ఆన్ చేసుకోండి, ఒకటే విషయం. 2, కొంతమంది లైఫ్ లో ఒక మంచి జాబ్ సంపాదించాలి కానీ తెలియదు, ఎలానో తెలియదు. గుడ్ స్పీకర్, ఓకే రైట్, ఫైన్. సో ఒకరు పంపించారు, నిజాయితీగా ఒకరు పంపించారు, నాకు ఏ గోల్ లేదు, యాజ్ ఆఫ్ నో సార్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అని పంపించారు. ప్రస్తుతం ప్రవాహంతో వెళ్తున్నాను, లెట్స్ సీ అన్నట్టు, ఇంకే గోల్ లేదు. ఫైన్, ఓకే, ఓకే. సో యా, ఓకే, గుడ్ సోషల్ వర్క్. నేను స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలని సార్. ఫైన్ అండి, ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. స్పందించినందుకు అందరికీ ధన్యవాదాలు. గోల్ లేకపోవడాన్ని, గోల్ ఉండాన్ని, రెండింటిని కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇది అడిగానంటే, ముందు మీరు ఒక స్టేట్ చేస్తే, నా పొజిషన్ ఏంటి అనేది మీరు స్టేట్ చేస్తే, మీరు చెప్తే, తర్వాత ఈ సెషన్ అయ్యే టైంకి మీరు ఏం చేశారు అనేది కరెక్టా కాదా, మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియడం కోసం ఈ క్వశ్చన్ అడిగాను, అంతకన్నా ఇంకేం. సో పీపీటీలోకి వెళ్దాం. నార్మల్ గా చక్కటి పీపీటీ సరదాగా చేసుకుందాం. ఓకేనా? ఒక్క నిమిషం అండి, ప్లీజ్ గివ్ మీ 1 minute of time. రమేష్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా ఈ పద్ధతి, ఏదో ఫెయిల్ అయ్యేటట్టుంది. చూసారా, నా రంగు మారిపోయింది, మొత్తం బ్యాక్గ్రౌండ్ లో బ్లూ వచ్చేసింది. ఫైన్, నో ప్రాబ్లం. లెట్స్ రిమూవ్ దిస్, స్టాప్ షేరింగ్, బీటా వర్షన్ తీసేయండి. కనిపిస్తుంది కదా రమేష్ గారు? ఫైన్. ఓకే అండి, మనం ఇవాళ గోల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఏదో ఫుట్బాల్ తంతేనే పడితేనే గోల్ కాదు, ప్రతిదీ గోలే. మనం సాధించాలనుకుంది, సంపాదించాలనుకుంది, చేయాలనుకుంది, జరగాలనుకుంది, అన్ని కూడా గోల్స్ ఏ మనకి. సో గోల్స్ ఎలా అటైన్ చేస్తాం, అసలు గోల్ ఉండాలా ఉండకూడదా, అసలు గోల్ లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు? ఎందుకంటే చాలా మంది చెప్తారు, సార్ ఆల్రెడీ రాసి పెట్టుంటుంది, మీరు వద్దన్న అదే జరుగుతుంది, అలాంటప్పుడు మనం ఎందుకు ఏదైనా ప్రయత్నించాలి?
రాసి పెట్టుంది కదా, జరిగిపోతుంది కదా, ఒకటో విషయం. ఇంకో వాదన ఏంటంటే మనకి ఏది జరగాలో అదే జరుగుతుంది, మనం ఏం చేసినా అదే జరుగుతుంది. కాబట్టి దాని గురించి పెద్ద ప్లాన్డ్ గా చేయాల్సింది ఏం లేదు, వేసుకుంటూ వెళ్ళిపోవడం, ఏదో వస్తే అది ఎదురుగా వెళ్తున్నాం, ఏదో ఎదురొచ్చింది, పక్క తప్పుకున్నాం, తిన్నాం, వెళ్ళిపోతున్నాం, దట్స్ ఇట్. అదొకటి. మూడో టైప్ ఏంటి, ఎస్ నేను ఈ టైంలో ఇది సాధించాలి, ఈ టైం కల్లా ఇది సాధించాలి, లేదా మార్నింగ్ 5కి లేవాలి, ఇలా ఒక్కొక్కటి చిన్న స్పెసిఫిక్ గా కొన్ని గోల్స్ పెట్టుకోను, లేకపోతే ముందుకు వెళ్ళడం అనేది, ప్లానింగ్ తో వెళ్ళడం అనేది ఒక పద్ధతి. సో ఈ 3 పద్ధతులకి మనం ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే గోల్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ గోల్? గోల్ అంటే మనం ఏది అటైన్ చేయాలనుకుంటున్నామో, మనం కష్టం ద్వారానా, మెథడ్స్ వేరే ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక దొంగ 1 కోటి రూపాయలు సంపాదించాలంటే బ్యాంక్ కన్ను వేయాలని ఆలోచిస్తాడు. ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఇందాక చెప్పినట్టు 100 ప్లాట్లు అమ్మాలని చూస్తాడు. ఒక బ్యాంకర్ 100 కోటి రూపాయలు సంపాదించాలంటే లోన్లు ఎక్కువ ఇచ్చి బాగా కమిషన్స్ తెచ్చుకోవాలని చూస్తాడు. లేదా అంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ అయితే ఎక్కువ పాలసీలు చేసి ఎండి క్లబ్ లో చేరి పెద్ద 1 కోటి రూపాయలను సంపాదించాలనుకుంటాడు. లేదా ఒక వ్యాపారస్తుడు అయితే తన వ్యాపార శాఖలు పెంచుకోవాలనుకుంటాడు. ఒక ఉద్యోగస్తుడు అయితే తన లైఫ్ టైం 30 ఏళ్ల సర్వీస్ లో ఒక 10 చిట్లైనా వేసి 1 కోటి రూపాయలు సంపాదించాలనుకుంటే, ఇది స్పెసిఫిక్ గా మనం గోల్ ఎలా రీచ్ అవ్వాలని కోరుకుంటాం. ఎవరైనా రీచ్ అవ్వచ్చు, ఎవరిది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రీచ్ అవుతారు. అది ఒక దొంగ అయినా, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అయినా, ఒక పద్ధతి గలవాడైనా, వాడైనా సరే వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతారు. ఎలా రీచ్ అవుతారు అనేది పద్ధతి మారిపోతుంది. బట్ గోల్ అయితే మాత్రం పెట్టుకొని చాలా మంది పనిచేయడం మనం చూస్తాం. అసలు ఏంటి గోల్స్ లో ఏం టైప్స్ ఉన్నాయి మనకి గోల్ లో అంటే సింపుల్ అండి, 2 టైప్స్. ఒకటి గోల్ లేకపోవడం, ఒకటి గోల్ ఉండడం. ఒకటి గోల్ ఉండడం, 2 గోల్ లేకపోవడం, విత్ గోల్, వితౌట్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాలిపటం ఉంది. గాలిపటాన్ని మనం దారం కట్టి ఎగరేస్తున్న గాలిపటానికి ఒక స్ట్రైట్ లైన్ లో అలా పైకి ఎగురుతోంది. ఉత్తరం వైపు, దక్షిణం వైపు, ఆకాశంలోకి అటే ఎగురుతోంది. మనం లాగుతున్నాం, ఇలా అంటున్నాం, అది అలా పైకి వెళ్తోంది. రైట్? ఆ తాడు కట్ చేసేయండి. అది ఏ దిక్కుకు వెళ్తుందో, ఏ దిశకు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎగురుతుందో, పడిపోతుందో, ఏమవుతుందో తెలియదు. ఈ సన్నటి మాంజా ఉంది చూసారా, ఈ తాడు, ఈ దారం, దీన్నే గోల్ అనుకోండి. సింపుల్ గా చెప్పాలి, మీరు ఎగలాలనుకునే చోటికి, మీరు వెళ్ళాలనుకునే చోటికి, మీరు వెళ్ళడానికి ముందుకి వెనక్కి లాగుతూ దాన్ని గైడ్ చేసుకోవడానికి కావాల్సిందే గోల్. అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి కాదు. అలా వెళ్ళిపోతే ఎక్కడికి చేరాలో మనం అక్కడికి చేరలేం. ఒక నది ఉంది, ఎటు పల్లం ఉంటే అటు పల్లం వైపు వెళ్తూ చివరికి సముద్రాన్ని చేరడం అనేది తన గోల్. ఎటు పల్లం ఉంటే అటు నీళ్లు మలుచుకుంటూ పెద్ద కొండ అడ్డొచ్చినా సరే కొండ పక్కకు ఆ పక్కకు తిరుగుతూ చివరికి అది సముద్రంలో కలిసిపోవాలనుకుంటుంది విత్ గోల్. సముద్రంలో చేరడమే తన గోల్. అలాగే మనిషికి కూడా ఖచ్చితంగా ఒక గోల్ ఉండాలి. ప్రతి టైంలో ఒక గోల్ ఉండాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది ఇమీడియట్ గా, సార్ నేను బీటెక్ చేద్దాం అనుకున్నాను, ఇది నా గోల్. బీటెక్ అయిపోయింది, నా గోల్ అయిపోయిందిగా. చూడండి, గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఒకే గోల్ ఉంటుంది అనేది బుల్షిట్. అది నమ్మకండి, అది కాదు. లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ గోల్స్. అంటే బీటెక్ చదవడం వరకు ఒక గోల్, బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఇంకొక గోల్. ఉద్యోగం సాధించాలి, లేదా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం సాధించాలి, లేదంటే నేను వ్యాపారం పెట్టుకోవాలి, ఒక కంపెనీ పెట్టుకోవాలి, ఇది ఒక గోల్. ఆ గోల్ అటైన్ అయిపోయింది కదా, ఈ లైఫ్ టైం గోల్ అయిపోయింది కదా, ఇంకేముంది? నో, ఉంది. ఆ యువకుడు పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇంకో గోల్, 2 పిల్లల్ని కనాలనుకోవడం ఒక గోల్, ఆ పిల్లల్ని ఇంకేదో చేయాలనుకోవడం గోల్. ఎస్, ఇవి గోల్స్. ఈ గోల్ ఉండడం, గోల్ లేకపోవడం అనేది 2 రకాలు. కొంతమంది మనకి సమాజంలో కనిపిస్తారు, డెఫినెట్ గా వీళ్ళు లేరని మనం అనలేం. ఇమ్మీడియట్ గా ఇప్పుడు మీరు పిలిచి వాళ్ళని మీ గోల్ ఏంటి ఎవరిని అడిగితే వాళ్ళు అది యాక్చువల్ గా మరి అది గోల్ అంటే మరి అది ఇదే సమాధానం చెప్పలేరు. వాళ్ళ దగ్గర గోల్ లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో, ప్రవాహంతో పాటు కొట్టుకుని వెళ్ళిపోతుండడమే. ఏ ఒడ్డుకు చేరుతారో ఎవరికి తెలియదు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డునున్న ఊరికి వెళ్దాం అనుకుని బయలుదేరారు. ఒక ప్లాన్ ఉండి, ఒక గోల్ ఉంటే పడవేసుకునో, తాడేసుకునో, తెడ్డు పట్టుకొని, ఇంకేదో పట్టుకొని, ఈత పట్టుకొని వెళ్తారు. ఆ ఒడ్డు ఏ ఒడ్డో తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒడ్డున కరీంనగర్ ఉంది, ఈ వైపున గోదావరి కని ఉంది, ఇక్కడి నుంచి బయలుదేరారు, ఈదుతున్నారు. కరీంనగర్ చేరాలనుకుంటే అటువైపు ఆ దిశగా ఈదుతారు. ఎటు చేరాలో తెలియకపోతే ఏం చేస్తారు? గోదావరిలో దూకుతారు, ప్రవాహంతో పాటు వెళ్తుంటారు. ఏ ఒడ్డో తెలియదు, ఊరిని అలా ఎదుకుంటుంటారు. అసలు ఒడ్డుకు చేరుతారో సముద్రంలో కలిసిపోతారు, ఎవరికి తెలుసు? సో లైఫ్ అలా ఎండ్ అయిపోకూడదు. కొన్ని సాటిస్ఫాక్షన్స్ తో ఎండ్ అవ్వాలి అనుకున్నప్పుడు, కొంత ఆనందంతో, కొంత సంతృప్తితో ఎండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా గోల్ ఉండాలి. గోల్ లేనప్పుడు ఆ సంతృప్తికి మీరు దూరం అవుతారు.
గుర్తింపుకు దూరం అవుతారు, గోల్ లేని వ్యక్తిగా ముద్రపడతారు. మీరు ఏదైనా సాధించవచ్చు, లైక్ మీరు ఉద్యోగం చేస్తుండొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, 4 ఇళ్ళు కట్టుండొచ్చు, కానీ మీరు స్పెసిఫిక్ గా ఎవరికి గోల్ చెప్పి, లేకపోతే ఇంట్లో కూడా మీరు గోల్ లేని వ్యక్తి ఊరిని అలా తగిలేసింది కాబట్టి డబ్బు వచ్చేసింది, అలా వెళ్ళిపోయాడు కాబట్టి ఉద్యోగం వచ్చేసింది అనే ముద్ర పడిందా చాలా కష్టం, మీకు వాల్యూ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, గోల్ అనేది మస్ట్. మీలో చాలా మంది గోల్ ఉంటుందండి, డెఫినెట్ గా. మీరు నాకు గోల్ లేకుండా ఈ సెషన్ లోకి వచ్చేవాళ్ళు, లేకపోతే ఈ కోర్స్ లోకి జాయిన్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎవరో రేర్ గా మా రోజు రమేష్ గారికి ఎవరికో బాగా ఫ్రెండ్ అయ్యి 4 సార్లు వెంట పడుతున్నాడు, నేను క్లాస్ జాయిన్ అయిపోతే తినేస్తాడరా బాబు అని జాయిన్ అయితే తప్ప, లేకపోతే మీ అందరికి గోల్ ఉన్నట్టే అర్థం. సో గోల్ ఉండి ఇక్కడికి వచ్చిన మీరు అందరూ మొదటి టైప్ వాళ్ళు, గోల్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రెండో టైప్ వాళ్ళు, ఇమీడియట్ గా ఫస్ట్ టైప్ లోకి జంప్ అవ్వండి. ఏదో ఒక గోల్ పెట్టుకోండి. కనీసం ఇవాళ రాత్రి 9 గంటలకు పడుకుంటానని గోల్ అని పెట్టుకోండి. 9కో 10కో ఫోన్ చేసి కరెక్ట్ గా అన్ని లైట్లు కట్టేసి 10కి పడుకుంటానని ఫస్ట్ ఒక గోల్ తో స్టార్ట్ చేయండి. అది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే ఒక ఎయిమ్, ఒక గోల్ ఉండి తీరాల్సిందే. మనకి ఒక కథ ఉంది మహాభారతంలో, అందరికీ తెలుసు గోల్ ఎలా ఉండాలి అనేది, గోల్ పైన మన ఫోకస్ ఎలా ఉండాలి అనేది. పిల్లలకి ఎక్కువ చెప్తాను ఈ కళని. ఈ కథ వినగానే చూడగానే మీకు అర్థమైపోతుంది పిక్చర్. అర్జునుడు, ద్రోణాచార్యుడు, చెట్టు మీద పెట్టకు కన్ను, కన్నుకు గురి అని. ఎస్, మీరు కూడా ఒక గోల్ అనుకుంటే మీ పనులన్నిటినీ, లేదంటే మీ ఫోకస్ ని, మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని అన్నిటికీ కూడా ఆ గోల్ కి సూటిగా గురి పెట్టేలా మలుచుకోగలగాలి. అర్జునుడు ఆ రోజు బాణం గురిపెట్టిన నాడు తన చుట్టూ ప్రశాంతమైన వాతావరణం అని లేదు. ఆ పక్కనే నిలబడ్డ కౌరవులు, పాండవులు అతన్ని చూస్తూ ఇది గురి పెడతాడా, అన్నయ్య గురిపెట్టేలాగా ఉన్నాడని తమ్ముళ్ళు, పెద్దవాడు జాగ్రత్తగా పెట్టరా నాన్న, పొరపాటున పెట్ట ప్రాణం పోగలదని ధర్మరాజు, ఈ పక్క నుంచి కౌరవులు వీళ్ళందరూ వీడు పెట్టాడులే పెద్ద, వీడు ఒకడికే గురి మనకు తెలియదు అని వీళ్ళు. ఇన్ని కామెంట్స్. జస్ట్ ఇమాజిన్, ఇదే ఒక ప్లే గ్రౌండ్ లో సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని ఉన్నాడు, లేదా విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని ఉన్నాడు. 40,000 మంది స్టేడియం నిండా నిండిపోయారు ఈడెన్ గార్డెన్స్ లో. అందరూ అరుస్తుంటారు, అందులో ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓవల్ వెళ్ళాడు, లేదా అంటే ఆస్ట్రేలియా సిడ్నీ గ్రౌండ్ లో ఉన్నాడు, అందరూ తిడుతూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళందరూ యూ బ్లాక్ మంకీస్ అది ఇదని ఏదో తిడుతుంటారు, స్లెడ్జింగ్ జరుగుతుంది, ఏదో జరుగుతుంటారు, అన్ని జరుగుతుంటాయి. అంత మందిలో కూడా ఫోకస్డ్ గా వస్తున్న బాల్ ని చూసి ఇవన్నీ మర్చిపోయి ఆ బాల్ ని బౌండరీ దాటించడమే నా గోల్ అనుకుని కొడతాడు చూసాడా, వాడే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అవుతాడు. మిగతా వాళ్ళందరూ గేట్ బయటే ఉండిపోతారు. అలా చూడగలిగినప్పుడు, అంటే కేవలం నాకు ఆ పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తోందని ఫోకస్ తో ఉన్నప్పుడే మన గోల్ను చేరుతామని చెప్పడానికే మనకి మన ఇతిహాసాల్లో ఈ కథను పెట్టారు. సో మనం కూడా అంతే ఫోకస్డ్ గా ఉండాలి. గోల్ ఉంటే సరిపోదు, గోల్ పైన ఫోకస్ ఉండాలి. ఆ పెట్టని కొట్టడం మీ గోలు, కానీ మీకు కనిపించాల్సింది పెట్ట యొక్క కన్ను గుడ్డు. అది నా ఎయిమ్, నా ఫోకస్ దాని మీదే ఉండాలి, నా దృష్టి ఇంకెక్కడ ఉండకూడదు. పెట్ట చుట్టూ చెట్టు, దాని రెక్కలు, ఏకలు, అది వేసే రెట్ట అనుకొని చూసారనుకోండి, అయిపోయింది, కథం. మీరు పెట్టను కొట్టరు, ఇంక దేన్నో కొడతారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, మీకు జస్ట్ ఒక ఇతిహాసాల్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్. మనకి ఫోకస్డ్ గా ఉండండి. సో గోల్ తో పాటు ఏం యాడ్ అయింది, మనకి ఫోకస్ ఉండాలి అన్నది యాడ్ అయింది. ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చెప్పాను కదా, విత్ గోల్, వితౌట్ గోల్ అని. ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి మనకి. ఆ క్రికెట్ స్క్రీన్ మీద బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తి ఒక గోల్ తో ఆడుతున్నాడు, తన టీం ని గెలిపించాలి అని. అది చూస్తూ కిందన బీర్లు తాగుతున్నా, ఏదో కొడుతూ చప్పట్లు కొడుతున్నారు చూసారా, వీళ్ళు ఏ గోల్ లేకుండా దాన్ని చూస్తున్నారు. ఇదే సింపుల్ ఎగ్జాంపుల్, ఊరికే ఫన్నీగా మీకు పెట్టారు. అంటే మీలో చాలా మంది ఐపీఎల్ లవర్స్ ఉంటారు, మీరు కూడా మ్యాచ్లు చూస్తుంటారు. మిమ్మల్ని అంటున్నాను కాదు, ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. గోల్ లేని వాళ్ళు ఏం చేస్తారు, గోల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారని. ఇప్పుడు దీనిలో ఉన్న ఇన్ఫరెన్స్ మనం లాక్కోవాల్సింది ఇదేంటంటే, అక్కడ ఆడుతున్న క్రికెటర్ తన మ్యాచ్ సక్రమంగా జరగాలి, తన టీం గెలిచేలా తను సహాయపడాలి, తన టీం కి బోల్డ్ స్పాన్సర్స్ రావాలి, తన టీము, తన మ్యాచ్ ని చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఆనందపడాలి, దాని ద్వారా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ రావాలి. ఇన్ని గోల్స్ ఉన్నాయి, ఒకటే ఫోకస్, ఆ బాల్ ని నేను చెత్త కొట్టాలని. అది ఐపీఎల్ లో అతని టార్గెట్. కానీ కింద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గోల్ కోసం తప్పిస్తున్న వాడికి వాడి గోల్ సాధించడానికి సహకరిస్తున్నారు. అంటే ఏంటో తెలుసా, లక్ష్యం ఉన్న వాళ్ళు లక్ష్యం లేని వాళ్ళని వాడుకొని తమ లక్ష్యం పొందేందుకు ఉపయోగించుకుంటారు. లక్ష్యం లేని వాళ్ళు ఎవడైతే లక్ష్యం ఉంటుందో వాడి వెనక తిరుగుతూ వాడి లక్ష్యానికి సహకరిస్తూ ఉంటారు. సో మీరు లక్ష్యం లేని వాళ్ళగా ఉండి లక్ష్యం ఉన్నవాడి చేతిలో ఆట బొమ్మలుగా మారుతారా, మీరు లక్ష్యాన్ని కలిగి ఉండి లక్ష్యం లేని వాళ్ళని ఆట బొమ్మలుగా మారుస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. సరే, ఇందులో కూడా లక్ష్యం ఏంటి సార్, ఐపీఎల్ మ్యాచ్ చూడడం కూడా లక్ష్యం పెట్టుకోవాలా అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఐపీఎల్ మ్యాచ్ మీరు ఆట విడుపు కోసం 1 గంట 2 గంటలు చూస్తుండొచ్చు, దాన్ని నేనేం తప్పు పట్టడం లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అంతే.
లక్ష్యం ఉన్న ఆ బ్యాట్స్మెన్ మీ అందరినీ అక్కడ కూర్చోబెట్టి చూపించి తన లక్ష్యాన్ని చేరుకునేలా తను సక్రమంగానే చేస్తున్నాడు. కానీ లక్ష్యం లేని కింద కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాడి లక్ష్యానికి సహకరిస్తున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా లక్ష్యం లేకపోతే, లక్ష్యం ఉన్న చాలా మంది బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పావుల్లా వాడుకుంటారు. ఒక వ్యక్తి చేతిలో లక్ష్యం లేని వ్యక్తిగా వాడుకోబడతారా? లక్ష్యం కలిగి ఉండి ఇంకో లక్ష్యం ఉన్న వెలిగి అంటే ఇంకో గోల్ ఉన్న వ్యక్తే మీకు ఎదురుపడ్డాడు, మీకు గోల్ ఉంది, వాడు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నాడు, మీరు ఫోకస్డ్ గా ఉన్నారు. అప్పుడు మీరేం చేస్తారు తెలుసా? వాడికి హెల్ప్ చేస్తున్నట్టే చేస్తూ మీ లక్ష్యానికి కావాల్సిన పని చేసుకుంటుంటారు, వాడి దగ్గర నుంచి లాక్కుంటుంటారు. అది గోల్ కొన్న గొప్పతనం. మీకు గోల్ ఉండి అవతలకు ఎదురుగా గోల్ ఉన్న వ్యక్తి ఎదురుపడి మిమ్మల్ని వాడుకోవాలని చూస్తే మీరు కూడా వాడిని వాడుకుంటారు. వాడు మిమ్మల్ని వాడుకుంటాడు, మీరు వాళ్ళని వాడుకుంటారు. ఇద్దరు కలిసి ప్రోడక్ట్ లాక్కుంటారు ఒకరి నుంచి ఒకరికి. అదే లక్ష్యం ఉన్న వ్యక్తికి లక్ష్యం లేని వ్యక్తికి ఉన్న సింపుల్ తేడా. సో మీరు ఏ సెక్షన్ లో ఉంటారనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం, మనకి 100% ఉన్న ఈ జనాభాలో అసలు ఎలా ఉంటారు మనుషులు అనేది. చూడండి, 70% మంది ఎటువంటి గోల్ లేకుండా ఉంటారట. సైకాలజిస్టులు వీళ్ళందరూ కూడా సర్వే చేసి నా తంటాలు పడి తెలుసుకున్న విషయం ఏంటంటే 70% మంది ఎటువంటి గోల్ లేకుండా తిరుగుతున్నారు ఈ ప్రపంచంలో. ఒక 27% మందికి గోల్ ఉంది. కానీ చూడండి, పైన 3% మంది మాత్రమే గోల్ ప్లాన్ ని రాశారు. దీని నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? మనం 3%లో ఉంటామా, 27%లో మిగిలిపోతామా, ఈ 70%లో అట్టడుగున చేరిపోతామా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే గోల్ ఉంది అంటే సరిపోదండి, మీ గోల్ ని ఖచ్చితంగా మీరు మీ పేపర్ మీద పెట్టాల్సిందే. అది ఎలా పెట్టాలో కూడా మీకు సింపుల్ గా చెప్తాను కొంచెం ముందుకు వెళ్ళాక. ఎలా మనం డిసైడ్ చేసుకోవాలో కూడా చెప్తాను, మన గోల్స్ ఎలా ఉండాలో కూడా చెప్తాను. సో ఈ ప్రపంచంలో ఈ 3% మందే, పైన 3% మందే ఈ ప్రపంచంలో కోటీశ్వర్లుగా ఉన్నారు, ఈ ప్రపంచంలో విజ్ఞానవేత్తలుగా ఉన్నారు, ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలుగా ఉన్నారు, ఈలో నలుగురికి విషయాలను చెప్పి వాళ్ళు గొప్పగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఆ 3%లో ఉండిపోతారా? కేవలం నాకు గోల్ ఉంది అని చెప్పుకొని తిరుగుతూ ఆ 27%లో మిగిలిపోతారా? లేదా ఎటువంటి గోల్ లేకుండా లైఫ్ ని అలాగే ఆ 70% మందితో పాటు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఈ 27% మందికో ఆ 3% మందికో పడుతూ బతికేస్తారా? అది మీరు డిసైడ్ చేసుకోండి. మీరే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీ పిల్లలకి చెప్పండి గోల్ యొక్క ఇంపార్టెన్స్, గోల్ ఎందుకు ఉండాలో చెప్పండి, ఈ ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ స్లైడ్ మీకు చెప్తుంది విజయం యొక్క రహస్యాన్ని. చూడండి, సింపుల్. ఈ 3% మంది ఈ ప్రపంచంలో సాధిస్తున్న అంటే కలుగుతున్న విజయాల్లో 80% విజయాలను తీసుకెళ్లిపోతున్నారు, 80% సంపదను తీసుకెళ్లిపోతున్నారు, 80% రిసోర్సెస్ ని వాడుకుంటున్నారు. ఆ 3% మంది గోల్ ఉంది, వాళ్ళ గోల్ వాళ్ళు రాసుకుంటున్నారు. రిలయన్స్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు కూడా రిలయన్స్ ఒక ప్రాజెక్ట్ ఏదైనా పెట్టాలంటే ముందు రాసుకుంటారు కదా వాళ్ళు క్లియర్ గా. ఎస్, ఇది అటైన్ అవ్వాలి, మనం ఇది మన టార్గెట్, ఇన్ని నెలల్లో ఇంత సంపాదించాలి, ఇది కొత్త ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఇలా లాంచ్ చేయాలి అని ఒక పెద్ద ప్లాన్ రాసుకుంటారు. రాసుకుని వాళ్ళు ఏం చేస్తారు? మార్కెట్ ని క్యాప్చర్ చేస్తున్నారు. ఈ దేశంలో సృష్టించబడుతున్న 80% సంపదని వాళ్ళ చేతిలో పెట్టుకోగలుగుతున్నారు ఈ 3% మంది మాత్రమే. ఈ 27% మంది గోల్ ఉంది కానీ రాయడం లేదు, కేవలం 17% రిసోర్సెస్ ని సంపదని వాళ్ళ చేతుల్లో పెట్టుకోగలుగుతున్నారు. అండ్ ఈ 70% మంది ఏ గోలు లేకుండా ఏమి రాయకుండా 3% రిసోర్సెస్ 3% సంపదతో బతుకుని ఈడుస్తున్నారు. రోజు కూలి, నెలకు 15,000 జీతం, 20,000, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఇన్స్టాల్మెంట్ అంటే భయం, ఆశల్ని చంపేసుకోవడం, కోరికల్ని తొక్కేసుకోవడం, ముందుకెళ్లాలంటే భయం, వీటన్నిటిని నింపుకొని ఆగిపోతున్నారు. మీరు అంచెలంచెలుగా ఎదగాలి అంటే ముందు 27%లో అడుగు పెట్టండి. ఒకవేళ మీరు 70లో ఉంటే, మీరు 27%లో ఉంటే 3%లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ గోల్ని రాసుకోండి. ఎలాన్ మస్క్ అని టెస్లా కంపెనీకి ఓనర్ ఉన్నాడు. తను క్లియర్ గా ఒక 30 ఏళ్ల క్రితం రాసుకున్నాడు, నేను మార్స్ మీదకి అంతరిక్షంలోకి యాత్రలు జరపాల్సిందే, జరుపుతాను, జరిపి తీరుతాను అని. ఆ దిశగా ఇప్పటికీ ప్రయాణం చేస్తున్నాడు. ఆ గోల్ ని అందుకోవడం కోసం మధ్యలో ఎన్నెన్ని గోల్స్ ని సాధించొచ్చో షార్ట్ టర్మ్ గా ఆ గోల్స్ ని దాటుకుంటూ, మిడ్ టర్మ్ గోల్స్ ని దాటుకుంటూ తన లాంగ్ టర్మ్ గోల్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఇవాళ టెస్లా ఒక అద్భుతమైన కంపెనీ. ప్రపంచంలో ఎలాన్ మస్క్ మోస్ట్ వాంటెడ్ ఇంటెలెక్చువల్ పర్సన్స్ లో ఒక వ్యక్తి ఇవాళ మన ప్రపంచంలో. ఆ 3%లో ఉన్నాడు. సో మనం ఎక్కడ ఉంటాం? సార్ నాకు అన్ని ఫెయిల్యూర్సే సార్, నాకు ఏది గోల్స్ ఉన్న ప్రయోజనం? తప్పండి. మనకి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు అలా.
చాలా మంది ఉన్నారు. గాంధీజీ ఉన్నారు, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఈ దేశంలో అడుగు పెట్టినప్పుడు ఆయన వెంట ఎంతమంది ఉన్నారు? స్టార్టింగ్ గాంధీజీ వెనుక కోట్ల మంది వచ్చారా? ఆయన గోల్ స్వాతంత్రం, అది లాంగ్ టర్మ్ గోల్. మిడ్ టర్మ్ గోల్ ఒక పోరాటం, షార్ట్ టర్మ్ గోల్ ప్రజల్ని ఆ దిశగా మోటివేట్ చేయడం. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ తో స్టార్ట్ చేశాడు, ప్రజల్ని మోటివేట్ చేయడం, తన మీద నమ్మకం కలిగించుకునే పని అయిపోయింది. రెండో మిడ్ టర్మ్ గోల్ నేను ఒక సంవత్సరంలో వీళ్ళందరినీ కూడా ఒక ఉద్యమం దిశగా నడిపించాలనుకున్నాడు. ఒక ఉద్యమం చేశాడు, అయిపోయింది, కటం. నెక్స్ట్ ఆ ఉద్యమంతో వచ్చిన ఊపుతో ఉద్యమాల మీద ఉద్యమాలు చేస్తూ స్వాతంత్రమే నాకు కావాలి, ఇంకొకటి వద్దు అని ఆ దిశగా ప్రయాణం చేశాడు. అందుకే 3% మంది మాత్రమే మన స్వాతంత్ర సమరయోధుల పేర్లు మన దగ్గర కనిపిస్తున్నాయి, వాళ్ళ గుర్తున్నాయి, మిగతా వాళ్ళ పేర్లు మనకు గుర్తులేవు. బికాస్ హీ హ్యాస్ ఎ స్పెసిఫిక్ గోల్. అబ్రహం లింకన్ ఒక నల్లజాతి వ్యక్తి, అతను ఎప్పుడైనా అమెరికా అనే ఒక ప్రపంచ శక్తికి అధ్యక్షుడు అవుతాడని కల్లో కూడా ఊహించలేదు. 11 సార్లు ఓడిపోయాడు, వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయాడు. బట్ నా గోల్ మారదు, ఇదే నా గోల్. ఈ దేశానికి నేను మంచి చేయడం కోసం ఏదో ఒక మంచి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళాలి. అది ఎప్పుడు అవకాశం వస్తే అవకాశం, ఏదో ఒక అవకాశం పట్టుకుని తన గోల్ ఏంటి? దేశానికి మంచి చేయాలి, సేవ చేయాలి. అది పొలిటికల్ రంగంలోనే వెళ్ళాడు. సెనేటర్ గా కూడా గెలవలేదు, ఏమీ గెలవలేదు, వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు. డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? అమెరికా ప్రెసిడెంట్ చైర్ లో కూర్చున్నాడు. ఎలా సాధ్యపడింది? తన గోల్ ని స్టెప్ వైజ్ గా, SLM గా, మిడ్ టర్మ్ గోల్ గా, లాంగ్ టర్మ్ గోల్ గా అలా నెమ్మదిగా పాత్వ వేసుకొని వెళ్ళగలిగాడు. అందుకే ఆ 3% మంది చేతిలోనే 80% సంపద, రిసోర్సెస్ అన్ని ఉండిపోయాయి. ఫలితాలు, మంచి ఫలితాలన్నీ వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి. సో ఇప్పుడు మీరు వెళ్తారా వెళ్ళరా, ఎందులో ఉంటారు, 70లో మిగిలిపోతారా, 3లోకి చేరతారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్దాం. గోల్ ఎలా ఉండాలి? చాలా మందికి డౌట్ అన్నమాట, గోల్ ఎలా ఉండాలని. చూడండి, గోల్ ఎప్పుడు కూడా చాలా పెద్దదిగా ఉండాలి. అంటే అలా అని నేను వైకుంఠానికి వెళ్తాను, కైలాసంలో కాలు పెడతాను, ఇలాంటి గోల్స్ పెట్టుకోకండి. అవి పెద్ద గోల్సే కానీ అవి సాధ్యపడేవి కాదు కదా. సో వాటి గురించి కూడా మాట్లాడదాం. గోల్ ఎలా ఉండాలి? ఫిజికల్ గా వాల్యూమినస్ గా, అంటే వాల్యూమ్ పరంగా పెద్దదిగా కనిపించాలి మనకి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం సాధించడానికి చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టేలా పెద్దదిగా కనిపించాలి. అప్పుడే మనం గోల్ కి ముందు లెవెల్స్ లో ఈజీగా కొంచెం చిన్నగా షార్ట్ టర్మ్ గోల్స్ ని, మిడ్ టర్మ్ గోల్స్ ని అచీవ్ చేస్తూ దానిపైకి చేరగలుగుతాం. సాధారణంగా మనకు చెప్తారనమాట, ఎయిమ్ ఫర్ ద 100th మైల్, కనీసం నువ్వు 90వ మైల్కైనా వెళ్తావు అని. బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగ్ చెప్తాడు మహేష్ బాబు, ఎయిమ్ ఫర్ ద 110th మైల్ అని. 11th మైల్ అనమాట. 10 కాల్ చేయాలనుకుంటే 11th మైల్ ఎయిమ్ చేయి, ఎందుకంటే నువ్వు 10 మాక్సిమం కదా, దానికన్నా పైకి ఎయిమ్ చేయి, అప్పుడు 10కి చేరిపోతావు. 100 మార్క్స్ కొట్టాలనుకున్నాడు, 120 మార్క్స్ నేను ఆన్సర్ చేయాలనుకోవాలి. పేపర్ లో మనకి క్వశ్చన్స్ ఆప్షన్స్ తో కలిపి 120 మార్క్స్, 130 మార్క్స్, 150 మార్క్స్ ఉంటాయి. మనం 100 మన టార్గెట్. ఈ 150 మార్క్స్ నేను ఖచ్చితంగా 3 గంటల్లో రాస్తాను అనుకున్నప్పుడు మీకు 100 పక్కానా కాదా? సో అందుకు మీ గోలు మీ ఎప్పుడు కూడా సాధ్యమైనంత పెద్దదిగా ఉండాలి. కనిపించడానికి అది చాలా పెద్దది ఉంది, ఎస్ నేను చేయాలంటే చాలా కష్టపడాలి అనే ఫీలింగ్ మనకు రావాలి. ఇది ఈజీ, ఇది కొట్టేస్తాను నేను అనే ఫీలింగ్ రాకూడదు. మీలో బద్ధకాన్ని కానీ, వాయిదా వేసే తత్వాన్ని కానీ అది పెంపొందించేలా ఉండకూడదు. మిమ్మల్ని నిత్యం భయపెట్టడం అంటే ఉనికిపోయేలా కాదు, చేరలేనేమో అనే భయాన్ని కలిగించాలి. ఆ భయం చాలా మంచిది. చేరలేనేమో అనే చిన్న భయాన్ని ఎప్పటికప్పుడు రగిలిస్తూ ఉంటే ఆ నిప్పు కణిక చాలు మిమ్మల్ని తారాజువలా పైకి తీసుకెళ్ళడానికి. కాబట్టి మీ గోల్ ఎప్పుడు కూడా సాధ్యమైనంత పెద్దదిగా ఉండాలి. నా లక్ష్యాలు ఎప్పుడు కూడా నేను రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేనేం చేస్తాను, నా పేపర్ మీద నాకు కావాల్సిన లక్ష్యాలను ఒక మూడు భాగాల కింద టేబుల్స్ చేసేస్తాను. ఇది నా షార్ట్ టర్మ్ గోల్, ఇది నా మిడ్ టర్మ్ గోల్, ఇది నా లాంగ్ టర్మ్ గోల్ అని. నా షార్ట్ టర్మ్ గోల్స్ నా అయిపోతుంటాయి, టిక్ పెట్టేస్తుంటే అయిపోతుంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ టక్ అయిపోతుంటాయి. ప్రతి వారం రోజులకు 1-2 లేచిపోతుంటాయి అందులోంచి, మళ్ళీ ఇంకో వారం 2 యాడ్ అవుతాయి, టిక్ అయిపోతూ ఉంటాయి. ఇవి వెళ్ళే టిక్ అయిపోయే క్రమంలో ఒక 10 షార్ట్ టర్మ్ గోల్స్ అయ్యేసరికల్లా వీటికి రిలేటివ్ గా ఒక మిడ్ టర్మ్ గోల్ కూడా అయిపోతుంది. ఒక 2 నెలల్లో 3 నెలల్లో అది టిక్ అయిపోతుంది. నేను ఇవన్నీ ఏ ప్రయాణం దిశగా వెళ్తున్నానో, నా దిశ అంతా కూడా నా మెయిన్ లాంగ్ టర్మ్ గోల్ మీదకే. దానికోసం పిల్ల కాలువలు ఇవన్నీ కూడా, అంటే చిన్న వాగులు ముందు ప్రారంభమై నెమ్మదిగా బయలుదేరి తర్వాత పిల్ల కాలువలుగా మారి, ఉపనదులుగా మారి, అవకాశ నదులుగా మారి, ఆ తర్వాత అవి సముద్రంలో చేరినట్టు పిల్ల కాలువలుగా చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్న తర్వాత మిడ్ టర్మ్ గోల్ గా ఒక నదిగా మారి, ఉపనదులుగా మారి, తర్వాత మహానదిగా మారి అది వెళ్ళి సముద్రంలో కలిస్తే నా మెయిన్ లక్ష్యం తీరిపోయింది. కాబట్టి రాసుకోండి, మొహమాట వద్దు, సిగ్గుపడకండి. ఈ వయసు ఆ వయసు ఏం లేదు, ఎవరికి చూపించకండి. పోనీ మీరు రాసుకోండి, అట్లీస్ట్ రాసుకోండి ఫస్ట్. అఫ్ కోర్స్ చూపించొద్దు అంటాను కానీ చెప్పమని చెప్తాను తర్వాత. మళ్ళీ ఇదేంటి సార్ ఇందాక చూపించొద్దు అన్నారు, ఇప్పుడు మళ్ళీ చెప్పమంటున్నారు అనకండి. ఎందుకు చెప్పాలో కూడా చెప్తాను. సో ఖచ్చితంగా మీ లక్ష్యాలను మీరు రాసుకోవాలి.
వీలుంటే మీ లక్ష్యాన్ని మీ ఇంటి పైన ఒక పోస్టర్ వేసి పెట్టుకోండి, మీ బెడ్రూమ్ లో మీకు కనిపించేలాగా. మీరు ఎక్కడ ఎక్కువ తిరుగుతారో అక్కడ ఒక పోస్టర్ వేసి పెట్టుకోండి. అది ఎవరికి అర్థం అవ్వక్కర్లే. దాని మీద క్లియర్ గా నా పేరు జేవి శ్రీరామ్, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అవుతాను అనుకున్నా రాయక్కర్లే. మీకు అర్థమైతే చాలా గోల్ కదా. పిఎం అని రాసుకోండి దానిపైన, జస్ట్ సింపుల్ గా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి మీరు, పిఎం అని రాసుకుని పెట్టుకోండి. రోజు దాన్ని చూస్తే అవ్వరు, కానీ దాన్ని చూస్తే ఏం చేయాలని తడుతూ ఉంటుంది మనకి, మనం మోటివేట్ చేస్తూ ఉంటుంది. మీరు పిఎం అని రాసుకున్న తర్వాత కనీసం పిఎం కాకపోయినా రివర్స్ చేస్తే ఎంపీ అయినా అవుతారు పక్క. అంటే ఆ దిశగా మీరు స్ట్రైవ్ చేస్తే. సో మీ లక్ష్యాలను మాత్రం ఖచ్చితంగా మొహమాటం లేకుండా రాసుకోండి. ఈ ప్రపంచంలో మీకు చెప్తున్నాను, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తమ తమ లక్ష్యాలను రాసుకున్నారు. అంతెందుకండి, టోనీ రాబిన్స్ అని మళ్ళాంటి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పే వాళ్ళందరికీ గురువు లాంటి వాడు అనమాట. ప్రపంచంలోనే మోస్ట్ ఏమనాలి, నెంబర్ 1 అనొచ్చు సింపుల్ గా, నెంబర్ 1 మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్. టోనీ రాబిన్స్ కూడా చక్కగా తన లక్ష్యాలను రాసుకొని ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వాలని ఎప్పుడో తన 1983లోనే 88లో రాసుకున్నాడు. ఈ ప్రపంచంలో నేను నెంబర్ 1 మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని. 2000 సంవత్సరమో 2010 సంవత్సరంకి వచ్చేసరికి దాన్ని అటైన్ అవ్వగలిగాడు. లాంగ్ ఒక 30 ఏళ్ళు పట్టింది దానికి. బట్ స్టిల్ రాసుకున్నాడు, దాన్ని చూసుకున్నాడు, మళ్ళీ రాసుకున్నాడు, చూసుకున్నాడు, సాధించాడు. ఎస్, ఇది నా లక్ష్యం ఫిక్స్ అంతే. లక్ష్యం మారదు, అలా ఉండిపోతుంది. సబ్ కాన్షియస్ లో అది ప్రింట్ అయిపోతుంది. దానికోసం మీ బ్రెయిన్ ని మీ బాడీని పరిగెత్తేలా చేస్తుంది. సైకాలజీ కూడా అదే చెప్తుంది. మనం దాన్ని డీప్ గా వెళ్ళొద్దు, కానీ మీకు చెప్తున్నా సైకాలజీ కూడా అదే చెప్తుందని. నెక్స్ట్ మన గోల్ ని ప్రకటించాలి. ప్రకటించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్ టర్మ్ గోల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల స్థలం కొనుక్కొని దానిలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుని అందులో ఉంటూ ఒక 100 మందికి పని ఇవ్వాలి, ఒక చిన్న ప్రకృతికి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మే ఒక చిన్న కుటీర పరిశ్రమ నడుపుతూ 100 మందికి పనిస్తూ నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేలా ఉండాలి అనేది నా గోల్ అనుకున్నాను. ఈ గోల్ నేను చెప్పాలి, మా రమేష్ గారికి చెప్పాలి, మా ఆచార్య గారికి చెప్పాలి, మా రామాశ్రీ గారికి చెప్పాలి, మళ్ళీ మా ఎన్వి గారికి చెప్పాలి, డివి గారికి చెప్పాలి, అనిల్ గారికి చెప్పాలి. చెప్తూ ఉండాలి నా ఫ్రెండ్స్ తోనే. చెప్తూ ఉంటే ఒకటి ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ గారికి నేనంటే ఇష్టం. ఆయన నువ్వు ఖచ్చితంగా చేస్తావు శ్రీరామ్, నువ్వు డెఫినెట్, నీకు ఆ క్యాలిబర్ ఉంది, డెఫినెట్ గా చేస్తావు, మోటివేషన్. ఆచార్య గారికి నాతో పడదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆయన నేను నచ్చను, ఆయన వెంటనే పీకేవలే, నువ్వు ఇప్పుడు కనీసం ఒక అడుగు భూమి లేదుగా నువ్వు కొంటావా. ఇదేం చేస్తుంది, ఇట్ ఇగ్నైట్స్, నిప్పు అంటిస్తుంటుంది, రెచ్చగొడుతుంది మిమ్మల్ని. ఆచార్యని చూసినప్పుడల్లా మనం బద్దకిచ్చినప్పుడల్లా లేస్తాం, మనం బద్దకిచ్చినప్పుడల్లా ఆచార్య పేరు గుర్తొస్తుంది. వీడి కోసమైనా చేయాలి, నేను నోరు మూయించాలి, కనీసం 10 ఎకరాలకు 1 ఎకరమైనా కొనాలి అంటే మిమ్మల్ని ఏం చేస్తుంది, తట్టి లేపి ముందుకు పరిగెట్టించాలా చేస్తోంది మీ గోల్. అలవాట్లు కూడా అంతే, మనం మానేయాలనుకున్నప్పుడు అలవాట్లు 10 మందికి చెప్పాలనుకుంటారు. నేను మందు మానేశాను సార్, మందు మానేశాను సార్, మందు మానేశాను 10 మంది చెప్పాలి. పొరపాటున ఎక్కడ గ్లాస్ పట్టుకుని కనిపిస్తే ఆ 10 మందిలో ఒకటి చూసి మానేశాను అన్నావు అనగానే సిగ్గొచ్చి ఆ గ్లాస్ అక్కడ పడేస్తాం. అందుకు చెప్పాలి. సిగరెట్ అయినా అంతే, గుట్కా అయినా అంతే, ఏదైనా అంతే, 10 మందికి చెప్పాలి. అంటే మనకు ఆఫ్ కోర్స్ సిగ్గు లేకపోతే ఏం చేయలేము, 10 మందికి సిగ్గు ఉండదు, అప్పుడు ఏం చేయలేము, లైట్ తీసుకో పోరాను అని తాగిస్తాడు, మళ్ళీ ఏం చేయలేము. మనం సిగ్గు లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో సిగ్గు అంటూ ఉంటే మనిషి ఖచ్చితంగా ప్రకటిస్తే దానికోసం పోక్ చేయబడుతూ ఉంటాడు, అడుగుతూ ఉంటారు. మా ఎన్వి గారు ఉన్నారు, నన్ను మెచ్చుకోరు లేదంటే నన్ను తిట్టుకోరు, కానీ ఆయన నన్ను అడుగుతుంటారు, ఏం సార్ మీ గోల్ ఎంతవరకు వచ్చిందని. సో ఇలా అడిగే వాళ్ళు ఉంటారు, మనం చూసి నవ్వే వాళ్ళు ఉంటారు, మన అవమానించే వాళ్ళు ఉంటారు, ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మన గోల్ ని మనం సాధించడం కోసం మనం ప్రేరేపితం చేసే ఉత్ప్రేరకాలు. గుర్తుపెట్టుకోండి, ఆ ఉత్ప్రేరకాలను మీరు వాడుకోవాలంటే మీరు మీ గోల్ ప్రకటించాల్సిందే. అలాగే మన గోల్ ని మనం ఎప్పటికప్పుడు చర్చించుకోవాలి. అంటే ఏంటంటే మన డైలీ లైఫ్ లో అదొక పార్ట్ అయిపోవాలి, మన సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ లో. మనం కూర్చున్నప్పుడు ఊరికే సినిమా గురించి మాట్లాడుకుంటాం, సమంతకి నాగచైతన్యకి విడాకులు అయిపోయాయంట. ఎందుకు విడాకులు అయిపోయాయంటే అసలు సమంత ఫ్యామిలీ మ్యాన్ లో మరి అలా యాక్ట్ చేసిందిరా, అందుకే నచ్చుండదు నాగచైతన్యకి, అందుకే వదిలేసి. అలా కాదు, అందుకు కాదు, నాగచైతన్య సాయి పల్లవి లవ్ లో పడ్డాడంటారా లవ్ స్టోరీ సినిమా టైంలో, అందుకే. కానీ ఊరికే సోది. దానికి బదులు జస్ట్ కూర్చున్నాం, కాఫీ తాగుతున్నారు ఫ్రెండ్స్ తో, ఏదో కూర్చున్నారు, ఏదో పిచ్చాపాటు జరుగుతుంది. నేను అది ల్యాండ్ కొందాం అనుకున్నా కదా, దానికోసం మొన్న ఒక దగ్గర చూశాను, అంటే నీ దగ్గర డబ్బులు లేవు కదే అని పక్క నుంచి ఎవరు అంటారు. సంపాదిస్తే ఎప్పుడు సంపాదిస్తావే, అట్లా కాదు, నువ్వు పని చేయి, ఇగో అక్కడేదో ఎల్ఐసి ఏజెంట్ ఇస్తున్నారట, లేదంటే ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అదేదో ట్రై చేయొచ్చు కదా నువ్వు అంటే. ఈ చర్చ కొత్త అవకాశాలని మనకి ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీ గోల్ ని లైవ్లీగా ఉంచుతుంది, డార్మెంట్ స్టేజ్ లోకి వెళ్ళిపోదు. మనకి ఏం జరుగుతుందంటే జీవితంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళైన వ్యక్తి ₹1 కోటి సంపాదిద్దాం అనుకున్నాడు, అది గోల్ గా పెట్టుకున్నాడు. అది వాళ్ళు నేను చెప్పాను కదా, రాసుకున్నాడు. రాసుకొని దాన్ని పక్కన పెట్టేసి
డైలీ ఈ జంజాటంలో సంసారంలో పడిపోతే తనకేం కనిపిస్తాయంటే ₹1,00,00,000 మర్చిపోయి నా పిల్లని స్కూల్లో జాయిన్ చేయాలి, యూకేజీలో సీట్ దొరుకుతుందో లేదో, అలా వాడితో రికమెండ్ చేయించుకోవాలి, ఈ స్కూల్లోనే కావాలి, లేదా మా ఆవిడకి అది కొనాలి, లేదంటే మా అమ్మకి ఇది చేయించాలి. ఇవన్నీ వచ్చి పైలప్ అయిపోయి మీ గోల్ కాస్త ఎలా అయిపోతుంది, నివురు గప్పి నిప్పులు అయిపోతున్నారు. ఆ నివురుని ఎలా తోయాలి? ఆ నిప్పు ఉంది, బట్ అది నివురు గప్పేసి డిలే అయిపోతుంటుంది. అలా డిలే అయిపోకూడదు అంటే ఆ నివురుని తీసేయాలి. అలా తీసేయాలంటే కనీసం రోజు లేకపోయినా 2 రోజులకు ఒకసారైనా మీ గోల్ ని మీ జీవిత భాగస్వామితో చర్చించండి, మీ తల్లిదండ్రులతో చర్చించండి, మీ అన్నదమ్ములతో చర్చించండి, మీ బెస్ట్ ఫ్రెండ్ తో చర్చించండి. ఒక్కసారైనా సినిమా తీయాలనుకునే, ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు, బెస్ట్ డైరెక్టర్ ఉన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, నాకు బాగా పరిచయం అనమాట, పేరెందుకు. ఆ వ్యక్తి నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ సినిమా ఎలా సాధ్యమైంది అంటే, నేను యాక్చువల్గా ఒక హీరోని మోసం చేసి ఒప్పించి తీసాను ఆ సినిమా అని చెప్పాడు. రైట్, అది ఎలా అసలు మీరు ఒక కాలేజ్ లెవెల్ నుంచి డైరెక్ట్ గా ఏం తీయకుండా, ఒక్క సినిమా కూడా చేయకుండా డైరెక్ట్ గా ఒక పెద్ద హీరోని సినిమాగా పెట్టి ఎలా తీయగలిగారంటే, సింపుల్ రోజు కూర్చొని మా ఫ్రెండ్స్ తో నేను సినిమా తీస్తాను చెప్పుకునేవాడిని. వాళ్ళు ఏదో ఒకటి అనేవాళ్ళు, కొంతమంది ఎక్కిరించేవాళ్ళు, కొంతమంది ప్రోత్సహించేవాళ్ళు, ఏదో కొంతమంది సీడీలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఇవి చూడరా ఎంతో కొత్త ఐడియాలు ఉన్నాయని. అవన్నీ చూసి విని కసి వచ్చి రాయడం మొదలు పెట్టాను. ఫస్ట్ చెత్త కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ రాసాను, చెత్త కాపీ వచ్చి రాస్తూ ఉంటే సంవత్సరంలో అదే సినిమా మొత్తం స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. దాన్ని పట్టుకుని డైరెక్ట్ గా నమ్మి వెళ్ళిపోయాను, సక్సెస్ అయ్యాను. అక్కడి నుంచి ట్రెండ్ సెటర్. ఆ పేరు తలుచుకుంటే ఇప్పుడు అందరూ ఓ మై గాడ్ పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తాడు ఆ వ్యక్తి అనే యాంగిల్లో చూస్తారు. అంత తెలివైన వ్యక్తి, అంత మేధావి. ఎలా సాధ్యపడింది? కేవలం ఆ గోల్ ని రోజు చర్చించడం, ఇదేం పని లేదు. ఇంకా కాలేజ్కి వెళ్ళడం, కూర్చోవడం. విజయవాడలో కాలేజ్లో చదువుకున్నాడు ఆయన. కాలేజ్కి వెళ్ళడం, కూర్చోవడం, ఫ్రెండ్స్ తో కూర్చొని, ఆ రౌడీ బ్యాచ్ తో కూర్చొని రోజు ఇదే చర్చించడం. సినిమా తీయాలి, దీన్ని తీయాలి, దాన్ని తీయాలి, వాడిని తీయాలి, వీడిని తీయాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. ఇదే చర్చ. ఊరికి ఛాయ్ తాగిన పని. మీ చర్చ కంటిన్యూస్ గా చెప్తున్నా కదా, మీ కొత్త ఐడియాలను ఇస్తుంది, ఇగ్నైట్ చేస్తుంది, నివురు కప్పకుండా మీ ఏదైతే గోల్ ఉందో దాన్ని నిప్పులా అలాగా ప్రస్ఫుటంగా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్, మన గోల్ ఎలా ఉండాలి? ఇతరులను ఆశ్చర్యపరచాలి. ఎందుకో తెలుసా? దీనికి రీజన్ ఉంది. సైకలాజికల్ గా వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ గోల్ తో మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, పోక్ చేయడానికి, మిమ్మల్ని వ్యతిరేకించడానికైనా, ప్రశంసించడానికైనా, దేనికైనా వాడతారు. వాళ్ళకి ఇది ఇవ్వాలి, మీరు ట్రిగ్గర్ ఇవ్వాలి. మిమ్మల్ని చూడగానే వీడు కామెడీగా వీడు వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ అవుతారట, వీడు అమెరికా ప్రెసిడెంట్ అవుతారట అని మనం చూసి వాళ్ళకి నవ్వు రావాలి మైండ్ లో. లేదా అంటే నిజంగా ఒక పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు చూసి, వీడు అమెరికా ప్రెసిడెంట్ అవుతా అన్నాడు, వీడు ఆ దిశగా ప్రయత్నిస్తున్నాడు, వీడికి అది కాకపోయినా కనీసం మన సీఎం అయినా అవుతాడు డెఫినెట్ గా అని ఒక ఫీలింగ్ వచ్చి వాడు మనని తట్టి లేపాలి. సో ఆశ్చర్యపరిస్తే మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారని ఒక అబ్జర్వేషన్ ఉంటది. ఆ అబ్జర్వేషన్ మిమ్మల్ని కంటిన్యూస్ గా నడిపిస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, పిల్లలకి సింపుల్ ఎగ్జాంపుల్, మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన కంటిన్యూస్ గా వాచ్ చేయకపోతే మనం ఏం చేస్తాం? రకరకాల తోవలు, డీవియేషన్స్. మగపిల్లలు అయితే అవి ఇవి సినిమాలు చూడడానికి వెళ్తారు, ఆడపిల్లలు అయితే ముచ్చట్లు పెట్టుకోవడానికి వెళ్తారు, చదువు మానేసి ఏవో చేస్తారు, స్కూల్ ఎగ్గొడతారు, తల్లిదండ్రులు అడగకపోతే. ఇవన్నీ ఎలా వచ్చే డీవియేషన్స్? మన మీద ఎవరో ఒకరి నిఘా ఉండకపోవడం వల్ల. ఆ నిఘా ఎప్పుడు కలుగుతుందంటే, ఒక స్థాయి వచ్చేస్తున్నది, మనకి నిఘా మామూలుగా దొరకదు. ఆ నిఘా మన మీద ఉండాలంటే మనం ఇతరులను ఆశ్చర్యపరచాలి మన గోల్తో. అప్పుడే మన మీద వాళ్ళు నిఘా పెడతారు. వాళ్ళు నిఘా పెట్టారని తెలిసిన తర్వాత మనం జాగ్రత్త పడతాం. మన గోల్ మనం మర్చిపోం, మనం అన్న మాటని మనం మర్చిపోం. స్ట్రైట్ గా మన గోల్ దిశగా ఏం చేయాలో చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. అండ్ ఒక్కసారి మీ భవిష్యత్తుని మీరు ఊహించుకోండి. మీ భవిష్యత్తు నేను చెప్పలేను కదా, అందుకే దాన్ని బ్లాంక్ గా ఉంచేశాను. మీ భవిష్యత్తును మీరే ఊహించుకోండి. మీరు ఒక గోల్ అనుకున్నారు, ఆ గోల్ ని మీరు చూడండి. నేను నోబెల్ ప్రైజ్ కొట్టాలనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్. నేను కళ్ళు మూసుకొని నా చేతిలో నోబెల్ ప్రైజ్ తో నన్ను నేను ఊహించుకోవాలి. దట్ ఈస్ ద డ్రీమ్ విచ్ మన అబ్దుల్ కలాం గారు మన కనమన్నది. డ్రీమ్ కలగనండి, దాన్ని సాకారం చేసుకోండి అని చెప్పాడు. ఆ కళ ఏంటంటే మీ గోల్ ని కలగనండి. మీ గోల్ ని మీరు మీ స్వప్నంలో చూడండి, మిమ్మల్ని మీరు అక్కడ చూసుకోండి. నేను హిమాలయం ఎక్కాలనుకుంటే ఆ హిమాలయాల పైన మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ గోల్ అది. దాన్ని మీరు కలగనండి. తర్వాత నిద్ర లేచి ఆ కళని సాకారం చేయడం కోసం ఎలాంటి ప్రయాణం చేయాలో దానికోసం ఆలోచించండి. సో అందుకు ఆ కళ మీరు కనాలి, నేను చూపించకూడదు. అందుకే ఈ ప్లేట్ నేను బ్లాంక్ గా ఉంచాను. మీ భవిష్యత్తును మీరే ఊహించుకోండి. చూడండి, ఒక ముసలావిడ, మనందరం అనుకుంటాం సార్ ఈ ఏజ్ లో మాకు గోల్ ఏంటి సార్, మా కష్టం సార్, ఇప్పుడు అయిపోయింది అంత. తన భర్తని కాపాడుకోవడం కోసం, తన భర్తకి కావలసిన చికిత్స కోసం డబ్బులు ఏవైతే వస్తాయని తెలిసి ఒక సీనియర్ సిటిజన్ అయి ఉండి మ్యారథాన్ లో ఒక 20 కిలోమీటర్లు పరిగెట్టి పడుచు వాళ్ళని అందరినీ వెనక్కి నెట్టేసి ఆగకుండా పరిగెట్టి ఆ డబ్బు సంపాదించుకుని వెళ్ళి తన భర్తకి చికిత్స చేయించుకుంది. తన గోల్ ఏంటి? పరిగెట్టడం కాదు. తన గోల్ ఆ డబ్బు సంపాదించి తన భర్తని బాగు చేసుకోవడం.
తన భర్తని బాగు చేసుకోవడం అనే మెయిన్ గోల్ చుట్టూ తన ప్రయత్నాలు తిరుగుతున్నప్పుడు ఒక పరుగు పందెం కనిపిస్తే దానికోసం వెళ్ళి పరిగెట్టి ఆ వయసులో కూడా తన గోల్ నెరవేర్చుకుంది. అదే ఆమె నాకు 60 ఏళ్ళు వచ్చేసి 65 ఏళ్ళు వచ్చేసి నా మొగుడికి నేనేం చేయగలను, నాకు తంతే రూపాయి లేదు, నా దగ్గర బంగారం లేదు, నాకెవరు ఆస్తులు ఎవరు, నాకెవరు అప్పెవరు అనుకుని ఇంట్లో కూర్చుంటే తను పరిగెట్టగలిగేదా, డబ్బులు సంపాదించగలిగేదా, తన భర్త ఆరోగ్యంగా ఇంటికి వచ్చేవాడా? సో గోల్ లేకపోవడానికి, గోల్ ఉండడానికి, గోల్కి వయసుకి లేదంటే గోల్కి మీ వృత్తికి సంబంధం లేదు చెప్పడానికి ఇదో నిదర్శనం. ఆవిడ పరుగు పందాలు చేసే ఆవిడ కాదు, ఆవిడ వృత్తి పరుగు కాదు. ఇంట్లో కూర్చొని ఒక హోమ్ మేకర్ ఆమె పరిగెడుతుందని ఆమెకి తెలియదు, ఆమె ప్రాక్టీస్ కూడా చేయలేదు. జస్ట్ కసి నేను నా భర్త కోసం ఈ డబ్బులు సంపాదించి వాడిని బాగు చేసుకోవాలి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి, ఇది పరిగెడితే నాకు డబ్బులు వస్తాయి, పరిగెడతానని పరిగెట్టింది అంతే. బస్ ఆ గోల్ ఆవిడని పరిగెట్టించింది. సో మీ గోల్ కూడా మిమ్మల్ని పరిగెట్టిస్తుంది. పెట్టుకొని చూడండి గోల్ని సీరియస్ గా. కన్విక్షన్ అంటే మీ సంకల్పం స్ట్రాంగ్ గా ఉండాలి. యద్భావం తద్భవతి. మీరు ఎలా అయితే భావిస్తారో, ఇక్కడ ఎలా సక్రమంగా సకారాత్మకంగా ఇక్కడ ఏదైతే భావిస్తారో అది మీరు సాధిస్తారు. అది వేదం కూడా చెప్తాం. కాబట్టి దానికోసం ప్రయత్నించండి. మరి ఎలా ప్రయత్నించాలి? మన దగ్గర ఉన్న చిన్న అస్త్రం ఏంటి అంటే సింపుల్ అండి. దాని అస్త్రం పేరు స్మార్ట్. స్మార్ట్ అనే ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాతో మీరు మీ గోల్ ని రాసుకోవచ్చు, సాధించవచ్చు, ముందుకెళ్ళొచ్చు. ఏంటి ఆ ఫార్ములా? ఎలా ఉండాలంటే ఇందులో ఏమి రహస్యాలు అని చెప్పను, మంత్రాలు కూడా ఏం చెప్పను. ఈ మంత్రం చదివితే మీ గోల్ వచ్చేస్తుందని చెప్పను. మీరు ఎలా ఫాలో అవ్వాలనేది మాత్రమే చెప్తాను అంతే. సో ఏంటి? ఎస్ అంటే స్పెసిఫిక్. మీ గోల్ స్పెసిఫిక్ గా ఉండాలి. మనం ఒక పిహెచ్డి సిద్ధాంతం రాయాలంటే మన టైటిల్ స్పెసిఫిక్ గా ఉండాలి. నేను ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్తాను అని అనుకున్నాం. పాకిస్తాన్ కూడా వేరే దేశమే, అదే మన టార్గెట్. నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్తాను, ఇది కదా అద్భుతమైన టార్గెట్. నేను ఇక్కడి నుంచి స్కాండినేవియన్ కంట్రీ అయిన నార్వే వెళ్తాను, అక్కడ మంచి జీవన విధానం ఉంది, అక్కడికి వెళ్తాను, అది స్పెసిఫిక్. నేను విదేశం వెళ్తాను అన్నది స్పెసిఫిక్ కాదు. సో మీ గోల్ ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా ఉండాలి. ఈ స్పెసిఫిక్ లోనే సింపుల్ గా ఉండాలి. అంటే ఓ పెద్దగా ఉండకూడదు. నేను ఇక్కడి నుంచి స్కాండినేవియన్ కంట్రీ అయిన నార్వే వెళ్ళి, నార్వే నుంచి నడుచుకుంటూ పక్కన ఉన్న దేశం వెళ్ళి, అక్కడి నుంచి ఎదుర్కొంటూ వెళ్ళి, ఆ పైన కొండ ఉంటే ఆ కొండ మీద జెండా పాత అక్కడ సల్యూట్ చేసి కిందకు వస్తాను, ఇది కాదు గోల్. మీరు జెండా పాతడం చివరి పాయింట్ అయితే అదే మీ గోల్. నేను ఆ దేశంలో ఉన్న స్విట్జర్లాండ్ లో ఉన్నదో ఆల్ప్స్ పర్వతాలు ఏవో ఉంటే వాటి మీద వెళ్ళి జెండా పాత వస్తాను, అది మీది గోల్. అది సింపుల్ గా ఉండాలి. అంతేగాని ఇక్కడి నుంచి బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి వెళ్తాను ఇదంతా అందులో ఉండక్కర్లేదు. దట్స్ నాట్, అవన్నీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెన్సిబుల్ గా ఉండాలి. అంటే సెన్సిబుల్ అంటే నేను తెలుగులో మీకు ఎలా చెప్పాలి? అర్థవంతంగా ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే మీ గోల్ అనేది, నేను ఇక్కడి నుంచి వెళ్ళి అంతరిక్షంలో ఉన్న అంతరిక్షం కాదు ఎక్కడో మనకు తెలియని ఒక బ్లాక్ హోల్లో మన జెండా పాతాను అనుకున్నాం అనుకోండి. బ్లాక్ హోల్లో అసలు ఏవి పాత్రమే కుదరదు కదా, జెండా ఎలా పాతారు? అది సెన్సిబుల్? అసలు వినడానికి బాగుందా? బ్లాక్ హోల్ ని చూడడానికి వెళ్తాను అనుకోవడం కరెక్ట్, మీ గోల్ కరెక్ట్. కానీ బ్లాక్ హోల్లో జెండా పాతానంటే అది సెన్సిబుల్ గా ఉందా? వినడానికి అది మంచి ఫ్యాంటసీగా ఉండొచ్చు, బట్ స్టిల్ అది సెన్సిబుల్ గా లేదు, అది కరెక్ట్ కాదు. సో అలా ఉండకూడదు. అండ్ సిగ్నిఫికెంట్, నేను తెలుగులో సిగ్నిఫికెన్స్ ఉండాలి అన్నదే నా ఉద్దేశం. అక్కడ నేను తెలుగులో మీకు దానికి ఎగ్జాక్ట్ పదం చెప్పలేకపోవచ్చు, కానీ మీ గోల్ అయితే మాత్రం సిగ్నిఫికెంట్ గా ఉండాలనేది మాత్రం ఈ ఎస్ మనకి చెప్తుంది స్మార్ట్ లో. సరే కొంచెం ముందుకు వెళ్దాం. ఏంటి స్పెసిఫిక్ అంటే? సింపుల్ అండి. 5 W's, 5 W's మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు అచీవ్? వాట్ ఈస్ మై గోల్? ఫస్ట్ ది వాట్, నేను ఏం సాధించాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ వై, నేను ఎందుకోసం సాధించాలనుకుంటున్నాను? మా లవ్వర్ అడిగిందా, మా అమ్మ నాన్న అడిగారా, నేను అడిగానా, నా కోసమా, లేకపోతే మా రాతోడు రాజేశ్వర్ గారు అడిగారని ఆయన కోసమా, ఎవరి కోసం? సో వై, ఎందుకు ఈ గోల్ అనేది రావాలి. అండ్ హూ, ఎవరు మిమ్మల్ని ప్రేరేపించారు, ఎవరు మీకు ఉపయోగపడతారు, ఎవరు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, ఇది కూడా మీకు తెలియాలి. 5 W's లో మూడోది W, హూ. సో ఎవరు మనకు ఉపయోగపడతారు, ఎవరిని పట్టుకుంటే మన లక్ష్యం దిశగా వెళ్ళొచ్చు, ఎవరు మన ఆపడానికి ప్రయత్నిస్తారు, ఎవరు మనల్ని ప్రోత్సహిస్తారు, ఇవి కూడా మనకు తెలియాలి. వేర్, రైట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటే కోచింగ్ తీసుకోవాలి. ఆ కోచింగ్ నేను శ్రీకాకుళంలో తీసుకుంటాను, అడవుల్లో సీతంపేటలో తీసుకుంటానంటే కుదరదు కదా. ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటే అది కరెక్ట్. సో ఎక్కడ నా గోల్కి సాధ్యపడేది ఉంది, ఎక్కడ నేను చదువుకుంటే నా గోల్ నేను సాధించగలను, ఎక్కడ నేను ట్రైనింగ్ పొందితే నా గోల్ నేను సాధించగలను, ఒకవేళ నేను ఇక్కడి నుంచి ప్రయాణించాలనుకున్నప్పుడు కూడా ఎక్కడ మొదలెడితే నేను ప్రయాణించగలను, ఎక్కడికి చేరితే నాకు లక్ష్యం పూర్తవుతుంది అనేది నాకు తెలియాలి. సో వేర్, విచ్, ఏ సాధనం నాకు ఉపయోగపడుతుంది,
అనేది మనకు తెలియాలి. ఈ సాధనం అనేది డబ్బా, వెలుగుబడా, లేకపోతే రకరకాలు గోల్డ్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఆ సాధనాలని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో స్పెసిఫిక్ గా ఉన్న మీ గోల్ కి ఈ 5 W's ఫస్ట్ ఒక క్లారిటీని ఇస్తాయి. సో వాట్, వై, హూ, వేర్, విచ్, ఈ 5టిని మీరు ఫస్ట్ ఆన్సర్ చేసుకోండి మీ గోల్ కి సంబంధించి. సగం క్లారిటీ అక్కడే వచ్చేస్తుంది. ఎస్, మీరు కొంత స్పెసిఫిక్ గా ఉన్నారనే క్లారిటీ మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వెళ్ళగానే మెజరబుల్, కొలవగలిగేదిగా ఉండాలి మీ గోల్. అంటే ఏంటి? తాడేసో టేపేసో కొలవస్తే ఎంత పొడుగుంటుందని కాదు, ఏదో ఒక మెజర్మెంట్ ఉండాలి దానికి అని అర్థం. రైట్? మీనింగ్ఫుల్ గా ఉండాలి, మోటివేషనల్ గా ఉండాలి, మీకే మోటివేట్ చేసేలా ఉండాలి, అది మీనింగ్ఫుల్ గా ఉండాలి. అండ్ మెజరబుల్ అంటే ఇక్కడ సింపుల్ చెప్తా మీకు, ఎంత టైంలో దీన్ని నేను సాధించగలను, దీనికోసం ఎంత నేను శ్రమ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రమోషన్ కొట్టాలి, ఈ ప్రమోషన్ కోసం ఎన్ని డిగ్రీలు నాకు కావాలి, ఇంకో ఇన్ని డిగ్రీలు చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ కూడా ఉంది. ప్రమోషన్ వస్తుంది కాదు, ప్రమోషన్ కి అర్హత సాధించడానికి నాకు ఏం కావాలని ఆలోచించాలి. ఇవి చేసేస్తే ప్రమోషన్ వస్తుంది అనుకుంటే అది అర్థరహితం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్ పొజిషన్ లో ఉన్నాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏదో పీడిఎఫ్ చేయాలి, లేదంటే ఇంకేదో అమెరికాలో ఎక్కడో ట్రైనింగ్ తీసుకోవాలనేది ఒక టార్గెట్ ఉంది. అది ఉంటే, అది ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఎలిజిబిలిటీ సాధించడం కోసం నేను ఏం చేయాలనేది నాకు కొలవగలిగేలా ఉంటే దట్ ఈస్ మెజరబుల్. అండ్ మీనింగ్ఫుల్ గా ఉండాలి, మోటివేషనల్ గా ఉండాలి, అర్థవంతమైందై ఉండాలి, మోటివేషనల్ గా మిమ్మల్ని మీకే ఎప్పటికప్పుడు అది ఉత్తేజపరిచేలా ఉండాలి మీ గోల్ అనేది. సో దిస్ ఇస్ ఎం. అండ్ వాట్ కమ్స్ నెక్స్ట్ ఇస్, ఈ ఎం లోనే హౌ, ఎలా నేను సాధించబోతున్నాను దీన్ని, ఎన్ని రోజుల్లో సాధించబోతున్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, టైము, హౌ, ఎలా వస్తుంది నాకు. సో 5 W's 1 H, 5 W's 1 H. ఈ 1 H ఏం చెప్తోంది? హౌ, ఏం చేస్తే నా గోల్ నేను సాధించగలుగుతాను. నేను బాడీ బిల్డింగ్ చేయాలి, రోజుకి 1 గంట పాటు కనీసం నేను ఎక్సర్సైజ్ తో స్టార్ట్ చేయాలి, అది రోజుకి 5 గంటలకి నేను పెరగాలి, 6 నెలల్లో ఇది ఇక్కడి నుంచి నేను ఇక్కడికి మారాలి. ఎస్, ఇది హౌ కి ఆన్సర్ చెప్తోంది. సో ఈ హౌవే మీ గోల్ ని మెజరబుల్ గా చేస్తుంది. ఈ హౌ అనే ఆన్సర్ దానికి లేకపోతే, మీ దగ్గర లేకపోతే ఆ గోల్ ఫెయిల్ అవుతుంది. నేను దేవుణ్ణి చేరాలి, హౌ, నేను దేవుణ్ణి ఎలా చేరుతాను? నేను ఫిజికల్ గా దేవుణ్ణి చేరాలి, నేను బొందితో దేవుణ్ణి చేరాలి, ఎలా, హౌ చెప్పండి ఎవరిదైనా ఏదైనా మార్గం ఉంటే. ఈ వేదంలో ఎక్కడైనా ఉందా? పోనీ నువ్వు కేవలం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మతో పోతావు అక్కడికని చెప్తారు తప్ప, బొందుతో శరీరం పోయిన వాళ్ళు ఎవరో కథల్లో మనకి అక్కడక్కడ కనిపిస్తారు. దానికి ఇలా ఉంటేనే మార్గం అని ఏం తెలియదే మనకి. సో ఆ మార్గం లేని అంశాన్ని మనం మెజర్ చేయలేం కదా. సో హౌ అనే ఆన్సర్ మనకు తెలియాలి. అండ్ దయించి తప్పుగా అనుకోకండి, నేను దేవుడు ముక్తి చెప్తున్నానని. నేను పిచ్చిగా దేవుడిని నమ్మే వ్యక్తిని, నేను కూడా మోక్షం కోసం చూసే వ్యక్తిని. కాకపోతే మనకి దానికంటూ కొన్ని మార్గాలు ఉన్నాయి తప్ప ఇంత చేస్తే అవుతుందని ఉండదు. మీరు 2 కోట్ల జపం చేస్తే దేవుడి డైరెక్ట్ గా వెళ్ళిపోతారని ఉందా? లేదే. సో ఆ హౌ అనే దానికి ఆన్సర్ ఉంటే మీ మెజరబుల్ జరిగిపోయినట్టే. అండ్ 3 స్మార్ట్ లో SMA, ఏ అంటే ఇక్కడ అచీవబుల్, మీరు సాధించగలిగేదిగా ఉండాలి. నేను ఇక్కడ కూర్చొని ఈ వయసులో, ఇప్పుడు నాకు 30 చిల్లర వయసులో అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, ఇది మూర్ఖత్వం. నేను అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడానికి, నాకు అక్కడ ఉద్యోగం రావడానికి 4-5 ఏళ్ళు పడితే, అక్కడి నుంచి నాకు పర్మనెంట్ సిటిజన్షిప్ రావడానికి 10 ఏళ్ళు పడితే, అంతా అయినా కూడా నేను అక్కడ పుట్టలేదు కాబట్టి నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి నాకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు. యు ఆర్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ అమెరికా అంటారు. సో నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను అన్నది అచీవబుల్? డెఫినెట్ గా అచీవబుల్ కాదు. కాబట్టి అచీవబుల్ గా ఉండే గోల్ని రాసుకోండి, పిచ్చి గోల్ని రాసుకోకండి. అది అందరూ ఆమోదించేదిలా ఉండాలి, అది మీరు సాధించగలిగేదిగా ఉండాలి. అగ్రీడ్, అటైనబుల్, అది అందరూ ఒప్పుకునేదిగా, ఆమోదించేదిగా ఉండాలి. అటైనబుల్ గా ఉండాలి. సార్ మళ్ళీ అటైనబుల్ గా అంటారు, పెద్ద గోల్ పెట్టుకోమంటారు. ఆ పెద్ద గోల్ కూడా సాధించగలిగేలాగా పెట్టుకోండి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం పెద్ద గోలు, సాధించగలిగేదా కాదా? వయసుతో సంబంధం లేదు, ముసలి వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. సో సాధించగలిగేదే కదా. మీరు అంతరిక్ష ప్రయాణం చేయడం ఆల్రెడీ ఒక 2 చేసి వచ్చారు మొన్నే. ఊరిని ఇలా వెళ్ళే రాకెట్లో అంతరిక్షం వరకు మళ్ళీ కిందకు వచ్చారు. నేను ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అంతరిక్ష ప్రయాణం చేయాలని మీరు టార్గెట్ పెట్టుకోవడం, ఎస్, ఇట్స్ అటైనబుల్, ఇట్స్ అచీవబుల్. సో అందరూ ఆమోదించగలిగేది, మీరు సాధించగలిగే గోల్ పెట్టుకోండి తప్ప, ఇండియాలో కూర్చొని అమెరికా ప్రెసిడెంట్ అవుతాను, లేదంటే పాకిస్తాన్ వెళ్ళి బార్డర్ లో నిలబడి అందరినీ గన్ను పెట్టి కాల్చేస్తాను, ఒక్కడు మీరు కాల్చలేరు కదా అందరినీ. ఇవన్నీ పిచ్చి గోల్స్ అనమాట.
అలాంటి గోల్స్ పెట్టుకోకండి. మీ గోల్స్ అచీవబుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ రిలవెంట్. ఈ రెలవెన్సీ ఏంటి? ఎవరికి రెలవెంట్ ఇది? మనకే రెలవెంట్. మన శక్తి మనకు తెలుసు. మనని మనం సింహంగా ఊహించుకోకూడదు. మనం పిల్ల అనుకోండి, మనం సింహంగా ఊహించుకుంటే అది సమస్య. అదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం, ఒక భ్రమంలోకి పోతాం, అది పిచ్చితనానికి కారణం అవుతుంది. సో అలా ఉండకండి. ఫస్ట్ మీరు పిల్లి అయితే పిల్లనే తెలుసుకోండి. సింహంగా మారడం ఎలాగో నేర్చుకోండి. కుదురుతుందా లేదా అని కూడా మీకే తెలుస్తుంది. కుదురుతుందా లేదా అని డిసైడ్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ గా మిమ్మల్ని మీరు మొదటే సింహంగా ఊహించుకోకండి. సింపుల్. సో అది రిలవెంట్ గా ఉండాలి మీ గోల్ అనేది. ఆ ఆర్లోనే రీజనబుల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, రిసోర్స్డ్ గా ఉండాలి, రిజల్ట్స్ బేస్డ్ గా ఉండాలి అన్నది పాయింట్ ఆ రిలవెన్సీలో. ఏంటి రీజనబుల్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అటైనబుల్, దాని నుంచే రీజనబుల్ ఇది కరెక్ట్ గా చెప్పాలంటే. అండ్ రియలిస్టిక్, అసాధారణంగానో లేకపోతే అంటే ఏమనాలి, రియలిస్టిక్ అంటే వాస్తవికంగా ఉండాలి. కరెక్ట్ చెప్పాలంటే వాస్తవికంగా ఉండాలి. అది వాస్తవానికి సత్యదూరంగా ఉండేదిగా ఉండకూడదు. పైథాగరస్ సిద్ధాంతంలోనూ అయితే పై ఈక్వల్స్ టు ఇంత అని ఉంటే ఆ వాల్యూ నేను మార్చి చూపిస్తాను, ఇది కాదు అంటే అది దానికి మీ దగ్గర రిసోర్సెస్ ఉండాలి చూపించడానికి. సో అందుకు రిసోర్స్డ్ గా ఉండాలని రాశాను. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ బేస్డ్, అవి మీకు ఫలితాలను ఇచ్చేలుగా ఉండాలి గోల్స్. నేను చచ్చిపోవడం అనేది ఒక గోల్ అనుకోండి, అదేం ఫలితాన్ని ఇస్తుంది నాకు బతికుండగా? ఏ ఫలితాన్ని ఇవ్వదు. సో రిజల్ట్స్ బేస్డ్ గా మీ గోల్ ఉండాలన్నదే ఇక్కడ రిలవెన్స్. అంటే మీ లైఫ్ కి, మీ వ్యక్తిత్వానికి, మీ సమాజంలో ఉన్న మీ స్థానానికి, మీ గుర్తింపుకి మీరు ఎన్నుకునే ఆ గోల్ అనేది రిలవెంట్ గా ఉంటే మీకు రిసోర్సెస్ ఈజీ అవుతాయి, ఈజీగా రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు. అందుకోసం మీకు తగ్గ గోల్ని, ఆ తగ్గ అనేది ఇక్కడ రిలవెంట్ అన్నమాట, ఆ తగ్గ గోల్ని ఎంచుకోండి. అండ్ లాస్ట్ కమ్స్ టైం బౌండ్. జీవిత కాలం పెట్టుకోకూడదు దేనికైనా. నా 100వ ఏడులో నేను ఇది సాధిస్తానంటే అసలు మనం 100 ఏళ్ళు బతుకుతామో లేదో గ్యారంటీ లేదు కదా. 100వ ఏడులో సాధిస్తాను పెట్టుకోవడం గోల్ పిచ్చితనం కాకపోతే. సో అది ఎంత టైంలో ఉండాలనేది మనకు తెలియాలి. ఒక టైం బేస్డ్ గా ఉండాలి. అంటే ఇంత టైంలో ఇది చేస్తాను, ఇంత టైంలో ఇది చేస్తాను, ఇంత టైంలో ఇది చేస్తాను, ఈ 3 కలిపి చేయడం వల్ల ఆ టైంకి నేను దాన్ని అచీవ్ అవుతాను. ఇది ఒక క్లారిటీ. టైం లిమిటెడ్ గా ఉండాలి. అంటే ఈ టైంలోగా చేస్తాను అని మనం నిర్దేశించుకోగలగాలి, టైం లిమిటెడ్ గా. రైట్. అండ్ అక్కడే కాస్ట్ లిమిటెడ్ కూడా వచ్చింది చూడండి. టైం అండ్ కాస్ట్ లిమిటెడ్. టైం కాస్ట్ లిమిటెడ్. టైంకి మీరు వెల కట్టగలరా, వెల కడితే అది ఎంత ఫలితాన్ని ఇవ్వాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. మీ టైం ఇవాళ రోజున 1 నిమిషం 1 రూపాయి అవ్వచ్చు, వారం రోజుల తర్వాత దాని కాస్ట్ 2 రూపాయలకి పెరిగిపోవచ్చు. సో మీరు స్పెండ్ చేస్తున్న టైంకి వచ్చే రిజల్ట్స్ కూడా 2 రూపాయల విలువైన రావాలి. దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. అందుకే ఈ టైం కాస్ట్ లిమిటెడ్ అన్నాం. అండ్ టైమ్లీ. కరోనా వచ్చినప్పుడే శానిటైజర్లు అమ్మాలి, మాస్క్లు అమ్మాలి. ఉట్టప్పుడు మాస్క్లు అమ్మితే వ్యాపారం జరుగుతుందా? సో ఆ టైంకి తగ్గట్టు డెసిషన్స్ తీసుకుంటూ టైమ్లీగా మీరు మీ గోల్ని అచీవ్ అవ్వడానికి అవసరమైతే చిన్న చిన్న టర్న్స్ అన్నమాట, టర్న్స్ తీసుకొని ముందుకెళ్ళగలగాలి. టైమ్లీగా ఉండాలి. అండ్ టైం సెన్సిటివ్. మీరు ఎప్పుడు కూడా టైం గురించి ఇక్కడ సెన్సిటివ్ గా ఉండాలి. మీకు అది ఎప్పుడు తెలుస్తూ ఉండాలి. ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, నేను పెట్టుకున్న 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఇంకా 4 మిగిలింది, ఇంకా 3 మిగిలింది అనేది ఇక్కడ ఎప్పటికప్పుడు టిక్ అవుతుండాలి. క్లాక్ టిక్ 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 అని. అది టైం సెన్సిటివ్ అంటే. సో ఈ 5 ఏవైతే స్మార్ట్ అనే ఈ ఫార్ములాలో ఉన్న ఈ 5ని మీరు కానీ మీ గోల్ కి లింక్ చేసుకొని దానికి తగ్గట్టు జాగ్రత్తగా మీ గోల్ ని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ 3% ఎవరైతే ఉన్నారో 80% రిసోర్సెస్ ని, 80% సంపదని, 80% దేన్నైనా కూడా శాసించగలిగే స్థాయిలో ఉన్నారో ఆ 3% లోకి మీరు కూడా చేరుతారు. ఎటువంటి డౌట్ లేదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ గోల్ సెట్టింగ్. ఇప్పటికే నేను 7 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. 8:30కే క్లోజ్ చేయాలి, బట్ 8:37 అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ సో పేషెంట్లీ. సో గోల్ రాసుకోండి, రాసుకున్న గోల్ ని సాధించడానికి ప్రయత్నించండి. అందుకోసం చిన్న చిన్న మార్గాలు ఉన్నాయి, వీటిని ఒక స్మార్ట్ ఫార్ములాలో చెప్పాం, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నార్మల్ గా ఈ గోల్ గురించి ఒక 10 రోజులు 15 రోజులు కూడా చెప్తాం మామూలుగా, సెక్షన్ వైజ్ అన్నమాట. ఒక్కొక్క దాన్ని చంక్ చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఎవరు అలా చేశారని చెప్పుకుంటూ 45 minutes లోనో 1 hour లో చెప్పగలిగేది ఇంతే. సాయశక్తిలా ప్రయత్నించాను. ధన్యవాదాలు. అండ్ ఈ అవకాశం అంటే ప్రతిసారి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ జరిగినప్పుడు నన్ను పిలిచి మర్చిపోకుండా నాకు సెషన్ ఇచ్చే
మారోజు రమేష్ గారికి, డివి గారికి, ఎన్వి గారికి అండ్ అనిల్ గారికి, రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్ సార్. చాలా చాలా చక్కగా సెషన్ అందించారు సార్. మీ వాయిస్ చాలా చక్కగా ఉంటది. ఫేవరెట్ స్పీకర్ సార్. మాకు చాలా మీరు వస్తేనే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. గోల్ సెట్టింగ్ అనేది చాలా చక్కగా, ప్రతి ఒక్కరు కూడా గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ అనేది అతి పెద్దగా ఉండాలి. చూడండి, మీరు స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. అవి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తాము. సార్ చాలా చక్కగా, నీట్ గా, చాలా బాగా చెప్పారు. ఆ పీపీడీని బట్టే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే గోల్ ఉన్నవాడు లీడర్ అవుతాడు, గోల్ లేనివాడు లేబర్ అవుతాడు. అదే విధంగా గోల్ ఉంటే సక్సెస్ఫుల్, గోల్ లేకపోతే అన్సక్సెస్ఫుల్ అండి. ఆ విధంగా సార్ ఉదాహరణతో పాటుగా చాలా చక్కగా అందించారు. గోల్ ఉన్నవాడు, గోల్ లేనివాడు, ఆ రెండు కూడా తీసుకున్నట్లయితే 70% మందికి గోల్ లేదండి, 30% మందికి మాత్రమే గోల్ ఉంది. అంటే గోల్ లేని పరిస్థితిలో మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాం. కంపల్సరీగా 100% గోల్ అనేది ఉండాలి. అప్పుడే మనం అచీవ్ అవుతాము. ఆ స్మార్ట్ కి అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి గోల్ ఉన్నట్లయితే పెద్దవారు కానీ, చిన్నవారు కానీ ప్రతిదీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. జీవితం అనేది చాలా సక్సెస్ఫుల్ కాబట్టి చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మా అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.